రామకృష్ణ గారు నమస్తే. సార్ నమస్తే. సో జమిలీ ఎలక్షన్స్ కి సంబంధించి మళ్ళీ ఒక చర్చ జరుగుతుంది. దానికి మీద మళ్ళీ బిల్లును ప్రవేశపెట్టాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. జమిలీ ఎలక్షన్స్ ని 2 విడతల్లో చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తోంది. సో దానికి ఆల్రెడీ ఒకసారి వ్యతిరేకించారు. మీరు కావచ్చు, మీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా. మళ్ళీ ఎందుకు ప్రధాని మోదీ కావచ్చు, బీజేపీ ప్రభుత్వం దాన్ని మళ్ళీ ఇంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకుంటుంది? సార్ జమిలీ ఎలక్షన్ అంటూనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ 2 విడతల్లో చేస్తామంటున్నారు. సో దాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒకే ఎలక్షన్ జమిలీ ఎలక్షన్ అనే దాన్ని మళ్ళీ 2 విడతల్లో చేస్తామని చెప్పడం వల్ల సో వాళ్ళు ఒక రాజకీయ ప్రయోజనాన్ని ఆశిస్తా ఉన్నారు. దాన్ని ప్రజల ముందు పెట్టి అట్రాక్ట్ చేద్దామని ఉన్నారు. కానీ బట్ రామ్నాథ్ కోవింద్ గారు ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ వాళ్ళకి రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడే కమిటీలో ఏం మెన్షన్ చేశారంటే 2029 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చే ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఫస్ట్ పార్లమెంటరీ సెషన్ లో దీన్ని డిస్కషన్ కి తీసుకోవాలి, దీని గురించి చర్చ చేయాలి అని చెప్పి ఆ బిల్లులోనే ఉంది. సో 2029 తర్వాత రాబోయే ప్రభుత్వం అని దాంట్లో మాట్లాడిన తర్వాత ఇవాళ మళ్ళీ దాన్ని ముందుకు తీసుకురావడంలో గల అంతరార్థం ఏంటి అనేది మనం ఇక్కడ ఆలోచించుకోవాలి. మీరు ఇంకా ఆలోచిస్తే సార్, వీళ్ళు 100% ఓడిపోతాము అనేది వాళ్ళలో భయం ఏర్పడింది. సో ఆ భయం ఏర్పడిన తర్వాత ఉమెన్ రిజర్వేషన్ బిల్లు చాటున డీలిమిటేషన్ బిల్లు, అట్లా ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే బిల్లు చాటున మళ్ళా ఏమన్నా డీలిమిటేషన్ బిల్లు తేవాలనుకుంటున్నారా అనేది అర్థం కావట్లేదు. మీరు అస్సాంలో చూసుకుంటే వీళ్ళు డీలిమిటేషన్ చేశారు సార్. అస్సాంలో డీలిమిటేషన్ చేసిన ప్రొసీజర్ ని కనుక మనం గమనిస్తే వాళ్ళు ఏ రకమైన దొంగ దెబ్బ కొట్టాలనుకుంటా ఉన్నారు ప్రతిపక్షాలని అనేది మనకు అర్థమవుతుంది. మోర్ ఓవర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, మోడీ అమిత్ షా ప్రభుత్వం ఏది చేస్తే అది వంత పాడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో ఆ నేపథ్యంలో ఇది ఏ రకంగానైనా తీసుకురావాలి అనే ఆలోచన చేస్తా ఉన్నారు తప్ప అదర్వైజ్ బిల్లు ఏది ముసాయిదా బిల్లు ఏదైతే వాళ్ళు రిపోర్ట్ కమిషన్ ఏదైతే తయారు చేసి ఇచ్చిందో దాంట్లోనే స్పష్టంగా ఉంది 2028 తర్వాత 2029 పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కొలువు తీరబోయే కొత్త ప్రభుత్వం ఫస్ట్ సెషన్ లో దీన్ని చర్చకు తీసుకురావాలి. అది ఒక కారణమై ఉండొచ్చు. రెండో కారణం ఏమంటే ఇవాళ దేశం మొత్తం బగ్గుమంటా ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క చాతగానితనం. అది ఏ రకమైన చాతగానితనం అంటే మనం ఆపరేషన్ సింధూర్ దగ్గర నుంచి తీసుకుంటే అమెరికా వాడు పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని మేము ఆపాము అని ప్రకటించే దగ్గర నుంచి మన మిలిటరీ అద్భుతంగా పనిచేస్తా ఉంది. మన మిలిటరీ వాళ్ళని కొట్టేసేదానికి కూడా చాలా సిద్ధంగా ఉంది. మిలిటరీ ఆఫీసర్సే చెప్పారు పొలిటికల్ ఇంటర్ఫియరెన్సెస్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి అని. సో అటువంటి తరుణంలో అమెరికా వాడు వచ్చి ఆపమంటే మనం ఆగిపోయాం. అంటే మోడీ గారి రిమోట్ కంట్రోల్ ఎక్కడుంది? ట్రంప్ చేతిలో ఉంది. అదే విధంగా ట్రేడ్ డీల్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు పెట్టిన షరతులు అన్నిటికీ కూడా భారత ప్రభుత్వం తల ఒగ్గటం. అదే విధంగా ట్రంప్ పెట్టిన షరతులకి, అదే విధంగా ఆయిల్ పర్చేజెస్ మనకి చీప్ గా ఇరాన్ దగ్గర నుంచి, రష్యా దగ్గర నుంచి దొరుకుతా ఉంటే ట్రంప్ అక్కడ కొనొద్దు అన్నాడు కాబట్టి భారత ప్రభుత్వం అక్కడి నుంచి కొనటం మానేయటం. అట్లే ఇరాన్ లో భారత ప్రభుత్వం చాలా స్ట్రాటజిక్ గా చాబ్రహార్ పోర్ట్, ఒక పోర్టుని నిర్మిస్తే దాన్ని పైన హక్కులు వదిలేసుకోమని వెళ్ళిపోమని ట్రంప్ చెప్తే సో దాన్ని మనం వదిలేసుకొని వచ్చేయటం. అదే విధంగా మనం ఆపరేషన్ సింధూర్ టైంలోనే చెప్పాం, మీరు నేను మాట్లాడేది కాదు, రాజకీయం కాదు, మిలిటరీ ఆఫీసర్స్ చెప్పారు సైంటిఫిక్ టెక్నాలజీ మొత్తం పాకిస్తాన్ కి చైనా అందించింది అని చెప్పారు. సో సో ఒక రకంగా మన దౌత్యం మొత్తం విఫలమైన తరంలో విశ్వగురువు గారి దౌత్యం మొత్తం విఫలమైంది. చైనా పాకిస్తాన్ కి సహాయం చేస్తుంది, అమెరికా పాకిస్తాన్ కి సహాయం చేస్తుంది. ఆపరేషన్ సింధూర్ టైంలో మన కోసంగా నిలబడిన ఒక్క దేశము లేదు. సో దౌత్య నీతిలో, విదేశాంగ వ్యవహారంలో పూర్తిగా విఫలమైన మోడీ ప్రభుత్వం. అట్నుంచి పోనీ ఇట్ని ఎకానమీ వైపుకి వద్దామా? ఇవాళ డాలర్ పరిస్థితి తీసుకున్నా, లేకపోతే ఇన్ఫ్లేషన్ ఏదో హోల్సేల్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ తీసుకున్నా, ఈ మరీ ముఖ్యంగా రానున్న రోజులు చాలా గడ్డుగా ఉంటాయి, విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని ప్రధానే చెప్తున్నప్పుడు దేశ ఆర్థిక స్థితిగతుల్ని ఎంత అధమ స్థితికి తీసుకెళ్లాలో అంత అధమ స్థితి. ఒక రకంగా చెప్పాలంటే 91 పివి నరసింహరావు గారి ప్రభుత్వానికి ముందు చంద్రశేఖర్ గారి ప్రభుత్వం అప్పుడు పరిస్థితి ఏంటో ఆ పరిస్థితికి మోడీ ప్రభుత్వం ఈ దేశాన్ని తీసుకెళ్ళినప్పుడు, అదే విధంగా ఇక మరీ ముఖ్యంగా దేశ యువత బగ్గుమంటుంది ఎందుకు? పరీక్షలు నిర్వహించడంలో వీళ్ళు విఫలమైన తీరు తీసుకున్నప్పుడు, నీట్ ఎగ్జామ్స్ తీసుకుంటే మళ్ళా నీట్ పేపర్ లీక్ అవడం, మళ్ళా కండక్ట్ చేయాల్సిన పరిస్థితి రావడం,
అనేక మంది పిల్లలు ఆత్మహత్యలు చేసి చనిపోవడం, అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీస్ కి సంబంధించి టెస్ట్ దానిపైన గందరగోళం, మళ్ళా ఆ పరీక్షల పైన యువత గోల్ చేయటం, అదే విధంగా సిబిఎస్ఈ మూల్యాంకనం విషయంలో పేపర్స్ రీడబుల్ పేపర్స్ మొత్తం చాలా అవకతవకలు, ఈవెన్ ఆ వెబ్సైట్ సిబిఎస్ఈ వెబ్సైట్ ని హ్యాక్ చేయొచ్చు అని చెప్పి 3 పిల్లలు బయటకు వచ్చి దాంట్లో ఉన్న అవకతవకలు మొత్తాన్ని మనకి ఎత్తి చూపించడం. దాన్ని ఆ పిల్లలతో రాహుల్ గాంధీ గారు కూడా ప్రత్యేకంగా వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని మాట్లాడితే ఆ పిల్లలు కూడా చెప్తున్నారు, చిన్న పిల్లలు, వాళ్ళను కూడా పాకిస్తానీ అని, లేకపోతే సోరోస్ ఏజెంట్స్ అని, డీప్ స్టేట్ ఏజెంట్స్ అని ఆ పిల్లలను కూడా టీస్ చేసే పరిస్థితి. అంటే భారత పౌరులు, చిన్న పిల్లలు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో విఫలమైంది కేంద్ర ప్రభుత్వం. ఆ కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుని ప్రశ్నించినందుకు ఆ పిల్లలను కూడా వీళ్ళు అవమానించే స్థితి, అంటే భవిష్యత్తు తరాన్ని కూడా వీళ్ళు అవమానించే పరిస్థితికి వెళ్ళినప్పుడు, ఇవాళ సరే ఒత్తిడికి లొంగి పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ 2 రోజులుగా దీనిపైన విచారణ నిర్వహిస్తా ఉంది దిగ్విజయ్ సింగ్ గారి నేతృత్వంలో. నిన్న ఆ పిల్లల్ని పిలిపించి మాట్లాడారు. ఇవాళ ఎన్టీఏ చైర్మన్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ ఎవరైతే సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారో అతన్ని సమన్ చేశారు, సెక్రటరీని సమన్ చేశారు రమ్మని చెప్పి ఎంక్వైరీకి. ఈ లోపు వాళ్ళిద్దరిని వాళ్ళ విధుల నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోమని లక్షలాది మంది యువకులు, వాళ్ళ తల్లిదండ్రులు, దాదాపు ఈ నీట్ ఎగ్జామ్స్ కానీ, సిబిఎస్ఈ ఎగ్జామ్స్ కానీ, సియూటి ఎగ్జామ్స్ కానీ ఈ సంవత్సరం ఇప్పుడు పర్టికులర్ గా చెప్తే దాదాపు కోట్లాది మంది ఎఫెక్ట్ అయిన పరిస్థితుల్లో మంత్రిని రాజీనామా చేయించాలి అని దేశవ్యాప్తంగా ప్రజలు గలమెత్తి రోడ్లపైకి వచ్చి నిరసన చేస్తున్నప్పుడు, సో టు డైవర్ట్ ద అటెన్షన్, ప్రజల యొక్క అటెన్షన్ ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ కొత్త చర్చ తీసుకొచ్చారు. 1 నేషన్ 1 ఎలక్షన్ 2 దశల్లో కండక్ట్ చేస్తాం. సో వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే దానికోసంగా రోజు మన ముందు ఒక కొత్త చర్చని, అంటే ఒక పెద్ద గీత ఉంది అనుకోండి, దానికన్నా ఇంకా పెద్ద గీత గీసినప్పుడు ఏమవుతుంది, పక్కన ఇది చిన్న గీత అవుతుంది. సో సమస్యని పరిష్కరించకుండా, సమస్యకి సమాధానం చెప్పకుండా ఇంకో కొత్త సమస్యని మన ముందు పెడితే మన చర్చ అంతా ఆ సమస్య మీదకి వెళ్ళేటట్టుగా జమిలీ ఎలక్షన్ అనే చర్చని మన ముందు పెడతా ఉన్నారు తప్ప, ఎక్కడా కూడా మోడీ ప్రభుత్వానికి బాధ్యత కానీ, గత 6 నెలలుగా కానీ, గత సంవత్సరం రోజులుగా జరుగుతున్న పరిణామాలు తీసుకున్నప్పుడు వారి యొక్క విశ్వసనీయతను కానీ పూర్తిగా పడిపోయిన తరుణంలో మన కోసం మళ్ళీ ఇంకో కొత్త చర్చని తీసుకొచ్చి పెట్టడమే తప్ప చిత్తశుద్ధి అయితే లేదు అశోక్ గారు.